మున్సిపాలిటీలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ 8వ వార్డు పరమసముద్రంలో ప్రభుత్వం ఆదేశ అనుసారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుప్పం తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు భాగంలో ప్రతి నెల కుప్పం మండలంలోని దళిత వాడల్లో ఈ పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి ప్రభుత్వ సంక్షేమాలను వారికి వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కార మార్గం చూపుతున్నామన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న గ్రామ ప్రజలు పలార్లపల్లి మరియు పరమసముద్రం శ్మశానం దురాక్రమణ గురి కావడమే కాకుండా పరమసముద్రం చెరువును కొందరు ఆక్రమిస్తున్నారని ఆయకట్టుదారులు తహసీల్దార్ కు తెలిపారు. స్పందించిన కుప్పం తహసీల్దార్ ఈ సమస్యను తొందరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పరమసముద్రం చెరువు చైర్మన్ ప్రతాప్ సింహ, తెలుగుదేశం సీనియర్ నాయకులు మీరు కేప్, మాజీ సర్పంచ్ శివశంకర్ మరియు ప్రజలు పాల్గొన్నారు. పరమసముద్రం నందు పౌర హక్కుల దినోత్సవం సివిల్ రైట్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పౌర హక్కుల దినోత్సవం అనేది కూడా ప్రతి నెల మండలం నందు ఏదో ఒక నిర్వహించుకోవాలి. ఇది ప్రభుత్వం ద్వారా ఆదేశాలు అనేది రావడం జరిగింది. సో అందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ హక్కుల దినోత్సవం అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించినటువంటి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఏవైతే అందజేయబడుతున్నాయో ఆ పథకాల పట్ల వారికి సరైనటువంటి అవగాహన అనేది ఉండాలి. ఈ యొక్క గ్రామం నందు ముఖ్యంగా మురుగేశ్ గారు గ్రామ పెద్దలు కావచ్చు చెప్పడం ఏమంటే శ్మశానం అతి తక్కువ స్థలంలో ఉపయోగించుకుంటున్నాము. అది ఉన్నటువంటి జనాభాకు కుటుంబానికి కాబట్టి శ్మశానం కావాలని చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఆ యొక్క శ్మశానానికి దారి కూడా కావాల్సి ఉంటుందని చెప్పి ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈ యొక్క గ్రామసభ ద్వారా మీకు అందరికీ తెలియచేయడం ఏమనగా శ్మశానంతో పాటు దారి కల్పించాలంటే మనకు పట్టాదారు నుంచి భూసేకరణ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒకవేళ మనకు ఈ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్ ఏదైనా ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే తగిన ఆ వివరాలు తెలియజేసినట్లయితే అక్కడ మనము కొత్తగా శ్మశానానికి సంబంధించి అలాట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా వీలు కాని పక్షంలో ఏదైతే పట్టాభూమి ఉందో ఆ పట్టాభూమికి సంబంధించి పట్టాదారులతో మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేపించి వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తూ భూసేకరణ ద్వారా అదే స్థలం నందు అదనంగా విస్తీర్ణం అనేది మీకు కేటాయించవలసి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి డిఆర్ఓ గారు, ఆర్ఏ గారు సర్వేర్ గారిని పంపడం జరుగుతుంది. సర్వే చేసిన అనంతరము ఎటువంటి చర్య తీసుకోవచ్చు దీనిపైన అనేది గ్రామస్తులైనటువంటి మీకు అందరికీ తెలియచేయడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ మాకు గ్రామానికి 150 ఇల్లు ఉంది కాబట్టి శ్మశాన సమస్య ఉంది. దానికి రోడ్డు లేదు. ఎవరైనా చనిపోతే పంటల్లో పోవాలి కాబట్టి అదొకటి అవకాశం కల్పించాలా. ఈ సబ్జెక్ట్ వచ్చి న్యాయ సదస్సు వచ్చి ఆసామాసిగా ఊరికి గంటలో ముగిసిపోయే సమస్య కాదు ఇది. దీనికి కొన్ని రోజులు పెట్టుకుంటేనే చట్టం పైన మనకు అవగాహన తెలుస్తుంది. కాబట్టి అందుకు ఉన్నట్లే ఎంఆర్ఓ గారు వాళ్ళు ఆర్ఐ గారు వాళ్ళు ఫోన్ చేసి పెట్టుకోవాలంటే లేదు సార్ పెట్టుకుంటే బాగుందంటే లేదు అది చెప్పేసినాము అధికారులంతా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంకా చాలా డిపార్ట్మెంట్ రావాల్సి ఉంది. వీళ్ళేదో 2-3 వచ్చినారు. ఇంకొకసారి ఇట్లా కాకుండా మీరు మందులు కూర్చొని ఒకసారి మాట్లాడుకోండి. వాళ్ళని గ్రామానికి పోతున్నాం ఎస్సీ కాలనీ అంటే ఈజీగా అనుకోవద్దు, లేకపోతే ఏమని పోతాం. ముందర దాంట్లో వచ్చి 30 సెంట్లు ఉంది సార్. కొలిసేసరికి 27 సెంట్లు 26 సెంట్లు వచ్చింది. దాన్ని కరెక్ట్ అయిన సమగ్రంగా సర్వే కాలేదు మాకు తెలిసి. ఎందుకంటే ఇంకోటి ఏమంటే ఇక్కడ 150 ఇళ్ళు ఉంది సార్. వాళ్ళకుండేది ఆ 30 సెంట్లలో అంతా మీరు శ్మశానాన్ని ఒకసారి
సర్వే చేస్తే మీరు ఒకసారి పిలిపిస్తే బాగుంటుంది. ఆ సమాధులు కూడా ఒకదానికి ఒకటి ఇరికించి వేసినారు పాపము. వీరికి ఆ శ్మశానానికి జాగా సాలదు. పక్కన ఉండే భూమినైనా సీఎం గారికి చెప్పి లేదు కలెక్టర్ గారికి ప్రపోజల్ పెట్టి ఒక 50 సెంట్లు 60 సెంట్లు కొనైనా కాబట్టి కాబట్టి ఆ జాగాని కొంచెం వారికి కొనైనా గవర్నమెంట్ తరఫునైనా ఇప్పుడు చాలా వ్యవస్థ పెరిగిపోతూ ఉంది. ఊరు ఇంకా పెద్ద ఉంది. పొలాలపల్లి కూడా అలాగే ఉంది సార్. ఆ భూమిని కొంచెం కొని వీరికి అక్కడ భూమి కొంచెం ఎక్స్టెన్షన్ శ్మశానానికి వస్తే బాగుంటుందని మరీ తహసీల్దార్ గారు కోరుకుంటా ఉన్నాను. ఇంకా ఊరు సమస్య. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.